నమస్తే అండి. మనకు ఒక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకు 139 స్క్వేర్ యార్డ్స్ అండి. 139 గజాలు 2 BHK హౌస్ అండి ఇది. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి కనిపించేదంతా. వర్క్ అయితే నడుస్తుందండి. ఇంకొక 10-15 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. ఈ కనిపించేదంతా పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి స్టెప్స్ వైపు అండి. ఇది వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఇవన్నీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. 139 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ అండి ఇది. ఇదంతా వరండాలోని ఫాల్ సీలింగ్ అండి. ఇది మెయిన్ డోర్ అండి, వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది. ఇదంతా టేక్ వుడ్తో చేసిందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఇది ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్స్ ఇచ్చారు. ఎదురుగా కనిపించే టీవీ షెల్ఫ్ అండి. ఇదంతా లివింగ్ రూమ్లో స్పేస్ అండి ఇదంతా. అదేవిధంగా వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ ఇస్తారండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి, వర్క్ నడుస్తుంది. అదేవిధంగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటాయని చేసి ఇచ్చారు. అదేవిధంగా లివింగ్ రూమ్లో ఇటు షెల్ఫ్లు ఇచ్చారండి, గోడ లోపల షెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా లివింగ్ రూమ్లోను నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి, పక్కన స్పేస్లోనికి వెళ్తానికి. ఈ గల్లీలోనికి వస్తానికి ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది చాలా స్పేసియస్గా ఉంది చూడండి. 139 స్క్వేర్ యార్డ్స్లో కూడా చాలా బాగా కట్టారండి. అదేవిధంగా డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్ మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇటు కూడా యూపీవీసీ విండో వస్తుంది. ఈ కనిపించే స్పేస్ డైనింగ్ హాల్ కోసం అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి డైనింగ్ హాల్లో. ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారండి, అందుకే టైల్స్ పేస్ట్ చేస్తారు చూడండి. అదేవిధంగా ఇక్కడ ఈ డైనింగ్ హాల్ స్పేస్లో షెల్ఫ్లు కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. హౌస్ మాత్రం పక్కా వాస్తు ప్రకారం చేశారండి. ఇది పూజ రూము. పూజ రూమ్లో చూడండి హాఫ్ వరకు వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారండి. ఇంకా గోడకు వైట్ పుట్టి పెట్టలేదండి, పెడతారు, వర్క్ నడుస్తుంది. చూడండి ఫ్లోరింగ్ కూడా మార్బుల్సే ఇచ్చారు. ఇటు సైడ్కి షెల్ఫ్ ఇచ్చారండి, వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. వైట్ కలర్ ప్లెజెంట్గా ఉండటానికి వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారండి. ఇదంతా డైనింగ్ హాల్లోని స్పేస్ అండి ఇదంతా. ఇటు వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో కూడా షెల్ఫ్లు చాలానే ఇచ్చారు. ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అండి, ఇక్కడ రిఫ్రిజిరేటర్ కోసం. అదేవిధంగా షెల్ఫ్లు చూడండి, సబ్జా కూడా ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారండి. టైల్స్ వర్క్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ విండో యూపీవీసీ విండో ఇస్తారు. సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి. ఇదంతా కిచెన్లో ఫాల్ సీలింగ్ అండి ఇదంతా. చాలా స్పేసియస్గా ఉంది చూడండి కిచెన్ రూము. అదేవిధంగా కిచెన్ నుంచి ఇటు బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అదేవిధంగా బోరు సంపు కూడా ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. లివింగ్ రూమ్ కూడా చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. ఇటు వెంటిలేషన్కి ఒక విండో ఉంది. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ హౌస్ మొత్తం ఫ్లోరింగ్ కూడా మార్బుల్స్ వేశారు. ఇక్కడ కూడా ఒక చిన్న డిజైన్ ఇచ్చారండి, ఒక గ్లాస్ ఫిట్ చేసి లోపల ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి,
చాలా నీట్గా ఉన్నది చూడండి. టైల్స్ కూడా ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు. వైట్ పుట్టి కూడా ఇప్పుడే పెడుతున్నారండి, వర్క్ నడుస్తుంది. ఇది కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఇచ్చారు. ఇప్పుడు అందరు ఎక్కువగా వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోను షెల్ఫ్లు చేయించారండి. అదేవిధంగా ఇక్కడ యూపీవీసీ విండో వస్తుంది. విండో కూడా చాలా పెద్ద ఇచ్చారండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. అవును కానీ అతను లేడండి, అబ్బాయి లేడు, ఊరికి వెళ్ళిండు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తారండి, రాగానే చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు కూడా చూడండి, బీరువా కోసము క్లాత్స్ కోసము షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ కూడా ఉందండి. ఇది వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో అండి. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయిందండి. టైల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తారండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. వెంటిలేషన్ కూడా చూడండి ఏం ప్రాబ్లం లేదు. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు వీలుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం ఇలానే కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి మనకు స్పేషియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. కనిపించేది టీవీ షెల్ఫ్, అది నార్త్ సైడ్ డోరు, వెంటిలేషన్కి విండో. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఇది కనిపించేది పార్కింగ్ అండి. టైల్స్ వర్క్ కూడా జరుగుతుంది. ఇటు నార్త్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇక్కడ కూడా మార్బుల్స్ వేశారు చూడండి, మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి, బోర్ విత్ మోటారు. వాటర్ కూడా ఫుల్ సఫిషియెంట్గానే ఉన్నాయని చెప్తున్నారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సంప్ అండి, వాటర్ ట్యాంక్ మున్సిపల్ వాటర్ కోసం. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. బ్యాక్ సైడ్ టైల్స్ పేస్ట్ చేశారు, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇది సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా బ్యాక్ సైడ్ అండి, చాలా బాగుంటుంది. ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అండి, లోన్ వస్తుంది. ఇదంతా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. ఇదంతా పార్కింగ్ స్పేసు. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర స్పేస్ అండి. ఇది ఇక్కడ కూడా స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. టైల్స్ గోడకు టైల్స్ పేస్ట్ చేశారు. కింద కూడా ఫ్లోరింగ్ కూడా చూడండి చాలా బాగా చేశారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ స్పేస్. ఇది ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి, స్లాబ్ మీదకి. స్టెప్స్కు గ్రానైట్ వేసారండి. ఇక్కడ ఎలివేషన్లో ఇక్కడ గ్లాస్ వస్తుందండి. ఈ స్టెప్స్కి చూడండి గ్రానైట్ వేశారు. ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్, అదేవిధంగా ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నిటి గురించి కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు వీలుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇదంతా డాబా మీద స్పేస్ అండి. ఇదంతా వాటర్ క్యూరింగ్ చేస్తున్నారు. ఇదంతా డాబా మీద స్పేస్ చూడండి. చుట్టూ హౌసెసే ఉన్నాయండి, ఉండొచ్చండి, రెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా ఉండటానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ఇస్తారండి, 1000 లీటర్స్ది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీలుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది కాలనీ అండి, హెచ్ఎండిఏ లేఅవుట్. చూడండి చుట్టూ హౌసెసే ఉన్నాయి, ఉండొచ్చు కూడా, ఏం పర్వాలేదండి. మీకు వీలుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇక ఫ్రంట్ వచ్చేసి మనకు చూడండి చుట్టూ హౌసెసే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.